మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడితో మాట్లాడే మాట కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. నిజంగా నీవు కోరే కోరిక ఏదైతుందో దాన్ని సిద్ధింపజేసి అనగా స్థిరపరచి నీ ఆలోచన యావత్తును అనగా నువ్వు యావత్తు 1-2 కాదు, నువ్వు ఎంతైతే ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచన యావత్తును నెరవేర్చే దేవుడు. నీ కోరికను నీ ఆలోచనను ఆయన నెరవేర్చడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. మనం కోరుతాం మనుషులతో ఈ కోరిక తీర్చమని, కానీ వాళ్ళు తీర్చలేరు. మనం ఆలోచన చేస్తాం, నువ్వు ఆలోచించినట్టుగా మనుషులు సహాయం చేయలేరు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వేదైతే కోరుతున్నావో నా కుమారుడా నా కుమార్తె, నువ్వేదైతే ఆలోచన చేస్తున్నావో నీ కోరికను నీ ఆలోచనను నేను నెరవేరుస్తాను. దేవునికి మహిమ కలుగునాక. దేవునికి స్తోత్రం. నువ్వు కోరేది, నువ్వు ఆలోచించేది ఏదుందో మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభువా నా కోరిక ఇది, నువ్వు అడుగు, దేవుడు తప్పకిస్తాడు. అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నాడు కదా. నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పక నీకు దయచేస్తాడు. ఆయన సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించి, దేవుని వాక్యం ఏదో మన దగ్గరకు వచ్చిందంటే అది నెరవేర్చబడిపోతుందనే ఉద్దేశం కాదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుందో వింటావో వెంటనే దాన్ని నమ్మాలి. నమ్మకం కుదరాలి నీకు. నా జీవితం దేవుడు చేస్తాడు, బైబిల్లో అనేక మందికి చేశాడు, నాకు చేస్తాడు, నేను ఈ వాగ్దాన ఫలాన్ని పొందుతాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ పాత జీవితం అంతా కూడా కొట్టివేయబడుతుంది. నీవు పాత రోజుల్లో ఏదైతే చేదును కష్టాన్ని అనుభవించావో అంత దేవుడు తీసివేస్తాడు. నువ్వు కోరే ప్రతిదీ, ఆలోచించే ప్రతిదాన్ని దేవుడు దయచేస్తాడు. నువ్వు ఒకవేళ నువ్వు చేసే పనిలో, బిజినెస్లో, జాబ్లో, నీకు చదువుల్లో అన్నిట్లో నువ్వు కోరింది ఆలోచించింది అంతా ఫెయిల్ అవ్వచ్చు ఇంతకు మునుపు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నావు కదా, ఈ వాక్యం విన్న తర్వాతకి ఒక గొప్ప మార్పు దేవుడు ఇస్తాడు. అది నమ్మండి. ఆ మాట నమ్మితే ఖచ్చితంగా దాని రిజల్ట్ చూస్తావు. ఆ మాట నమ్మినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఆ అనుభూతి ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక ఈరోజు నువ్వెక్కడ కూర్చొని మాటలు వింటున్నా కానీ నీ జీవితంలో, మనందరి జీవితాలు దేవుడు మన కోరిక ఆలోచన యావత్ దేవుడు సఫలపరుస్తాడు. అట్లా అని మన ఇష్టానుసారంగా కోరికలు కోరుకోవాలని మనకు ఆలోచన ఎన్నో ఉంటాయి, అవన్నీ నెరవేరుస్తాడనేది కాదు. అది దేవుని చిత్తానుసారంగా కోరిక ఆలోచన అది దేవుడు చూస్తాడు. ఉదాహరణకు నీకు ఏది అవసరం ఉందో అదే అడగాలి, అది దేవుడు తప్పక దయచేస్తాడు. నాకు అది కావాలి, ఇది కావాలి. ఎక్కువ మనం దేవుణ్ణి అడిగి మనము అసలు పొందుకోకుండా ఉండకూడదు. నీకు ఏదైతే కావాలో అది అడుగు. ఆ తర్వాత దేవుడికి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. అత్యధికంగా దేవుడు ఇవ్వడం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నువ్వు అడిగేది ఎట్లుండాలంటే తగ్గించుతాడు. ప్రభువా నాకు ఈ సమయానికి కావాలి, సమయానికి ఇది కావాలి అని అడుగు. దేవుడు ఆ సమయానికి ఇస్తాడు, ఆ తర్వాత కూడా కావాల్సిన దేవుడు ఇస్తాడు. కనుక ఈ మాట ఉన్న తర్వాతకి నువ్వు ఒక ధైర్యంతో, సంతోషంతో ఉండగలగాలి. అప్పుడే ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించగలుగుతావు. ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఏదో నేను విన్నాను ఇక అయిపోయింది అన్నట్టుగా ఉండకూడదు. విన్న నీవు ధన్యుడవు, తద్వారా నీ జీవితము సంతోషంగా మార్చబడుతుంది. వాగ్దానం వినడమే గొప్ప విషయం కాదండి. వాగ్దానం వినాలని నిర్ణయించుకోవాలి. విన్న తర్వాతకి ఇది నా జీవితం నెరవేర్చబడుతుందని నమ్మాలి. నెరవేర్చబడుతుందని చెప్పిన తర్వాతకి ఒకవేళ నెరవేర్చబడితే ఖచ్చితంగా, దానికి ఏమాత్రం డౌట్ లేదు, నెరవేర్చబడిన తర్వాతకి నువ్వు ఎలా ఉండాలి, దేవుని వాక్యం ఎలా నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి, విన్న తర్వాతకి ఈ మాటలు విన్న తర్వాతకి నువ్వు ఎలా జీవించాలి, ఆ జీవించే విధానంలో దేవుడు నీకు ఆ వాగ్దాన ఫలాన్ని ఇస్తాడు, అనుభవిస్తావు. ఆ వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత నువ్వెట్లా జీవిస్తారు మళ్ళీ. కనుక వాగ్దానాన్ని పొందుకోవడానికి ముందు, వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉన్నది చూసుకొని నువ్వు ముందు సాగితే నీవు ఈ వాగ్దాన ఫలం అనుభవించగలుగుతావు. కనుక ఈ మాటలు విన్న తర్వాతకి ఒక గొప్ప ధైర్యంతో నా దేవుడు నాకున్నాడు కనుక నేను ప్రార్థనతో ముందుకు సాగుతాను, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన. మహాగరుడ వందనాలు, స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. నీ అద్భుత శ్రేష్టమైన మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ మాట మాకు విలువైనది, ఈ మాట శక్తివంతమైనది. ఈ మాటలు ఎంతమంది వింటున్న వారి జీవిత కార్యం జరిగింపచేయండి. నీ కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరుస్తాను ప్రభా. ఏదైతే కోరుతున్నామో అది చిత్తానుసరణ ప్రతి కోరిక
మా జీవితంలో నెరవేర్చబడును గాక తండ్రి. ఏ బిడ్డ కష్టం ఒంటతనం ఉన్నారు, వారి ఒంటతనం, కష్టం, నష్టం, బాధ, ఇరుకులను తొలగించి మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావం అందుకొని యేసు శ్రేష్టమైన నామంలో కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ అడిగి విడుకుని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి నా వందనాలు. ప్రైజ్ ద లార్డ్.